అందరూ మాట్లాడాలని కోరుకుంటారు, కొంతమంది అపరిమితంగా మాట్లాడతారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా మాట్లాడే వాళ్ళు ఇంకా 5 ఉన్నారు, మాట్లాడవచ్చు. అయితే దయచేసి భోజనం అందరూ కూర్చుని భోజనం చేయండి, కొంచెం అక్కడ సౌండ్ అనేది లేకుండా. ఇప్పుడు ఈ జిల్లాలో అంటే స్టేట్ లెవెల్ ఆఫీసర్ కాబట్టి ఈ జిల్లాలో ఉన్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి హెడ్ గా ఉన్న పెద్దలు సాల్మన్ రాజు గారు, మీ అందరికీ తెలుసు, పేపర్లో సామాజిక వేదికల్లో చూసుంటారు. సీఎం గారి నుంచి ఉత్తమ ఇంజనీర్ గా అవార్డు అందుకోవడం జరిగింది. జనరల్ గా ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా ఎక్కువ శాతం కింద ఉద్యోగులందరినీ, అధికారులందరినీ ఒక బాధ్యతగా కుటుంబానికి చూస్తారు. ఇది ఆనవాయితీ. అయితే ఏ కొద్దిమంది ఒకరిద్దరు మాత్రం లైక్ చేస్తారు. అటువంటిది అంటే మంచి వాక్చాతుర్యం ఉంది, చొరవ ఉంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, అందరినీ కలుపుకుంటే తరం. అదే విధంగా ఈ టైంలో ఆయన చక్కగా ఇంట్లో ఉండి రక్షించుకోవచ్చు. ఈ మహోన్నత సమావేశం జరగడానికి ప్రధాన కారణం సాల్మన్ రాజు గారు. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి వేలాది మీటింగ్లు ఆర్గనైజ్ చేసిన వాడిగా ఇంకా ఎక్కువ మీటింగ్లు ఆర్గనైజ్ చేసే ఆలోచన నాకు లేదు వాస్తవానికి. ఎందువల్లంటే ఏ సమావేశం పెట్టినా కూడా మరో సమావేశానికి బలం కాకుండా బలహీనత అయిపోతాం. ఎందువల్లంటే ఈ సమావేశం ముగిసిన తర్వాత సామాజిక వేదికల్లో కానీ మాట్లాడేటప్పుడు నన్ను మాట్లాడలేదు, రాష్ట్ర ప్రశ్నలు లేదు, రకరకాలు ఉంటాయి. అయినా కూడా కొంతవరకు రౌండ్ టేబుల్ సమావేశంగా మనం ఈ సమావేశాన్ని నిర్వహించుకుంటూ ఎక్కువ మందికి ప్రిఫరెన్స్ ఉండడానికి ప్రయత్నం చేసాం. దయచేసి భోజనం చేసేవారు ఎవరు కూడా చేసిన తర్వాత వెళ్ళకుండా 10 నిమిషాలు ఉన్నట్టయితే మిగతా వారు కూడా మాట్లాడతారు. వారి మనోభావాలు దెబ్బతింపులు ఉంటాయి. ఎందువల్ల ఇన్విటేషన్స్ కూడా వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా అవకాశం ఉందని చెప్తుంది. దయచేసి అందరూ కూడా ఈ విషయాన్ని సానుకూలంగా తీసుకున్నట్టు తెలియజేస్తూ ఈ సందర్భంగా వేదిక మీద ఉన్న పెద్దల్ని పి సాల్మన్ రాజు గారిని చిరు సత్కారం చేయాల్సి కోరుతా ఉన్నాం. విజయరాజు గారు, అదేవిధంగా మధుబాబు గారు, ముక్కంటి గారు, అదేవిధంగా లంకా వెంకటేశ్వర పెద్దలందరూ కూడా ఈ వైపుకి వచ్చి సార్ని ముందు దృష్టితో సత్కరించి తర్వాత పూర్వాలకు అలంకరించవలసిందిగా కోరుతాం. దయచేసి ఎందువల్లంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1956 ఆగస్టు 17వ తారీఖున ఆంధ్రాలో ఉద్యోగుల గురించి కంటదని పెట్టని చెప్పేసి మనం వింటా ఉంటాం. కానీ ఈ రోజు ఒక స్టేట్ ఆఫీసర్ ఉన్న పి సాల్మన్ రాజు గారు ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని మనందరిలో కూడా జరుపుకోవడానికి వారు ఎంతో కృషి చేశారు. అంటే ఆ మనసు రావాలి. ఈ రోజు ఉద్యోగులకి, అధికారులకి చాలా మంది నాకెందుకు అనుకుంటా ఉన్నారు. కానీ అటువంటి సాల్మన్ రాజు గారు మీరందరితో సజావ సమావేశాన్ని ఏర్పాటు చేయాలనుకునే కాకుండా వారు సీఎం గారి చేతుల మీదుగా ఈ రోజుల్లో అవార్డు తీసుకోవడం సామాన్య విషయం కాదు. అది ఇంజనీర్స్ లో. కాబట్టి సందర్భంగా మీ అందరి కర్తవ్యంతో విషయాలతో సత్కరిస్తూ అదేవిధంగా విషయాలతో సత్కరిస్తూ పూర్వం చదివిస్తా ఉన్నారు. వారికి హృదయపూర్వకమైన అభినందన మీ అందరి కర్తవ్యంతో దండపై ఓకే. మరొకసారి మీ అందరి కర్తవ్యంతో ఇది ఉద్యోగులకి, అధికారులకి స్ఫూర్తిగా ఉంటుంది. ఇటువంటి నంబర్ ఆఫ్ మీటింగ్స్ పెట్టడానికి కూడా మార్గదర్శకంగా ఉంటుంది. ఈ సందర్భంగా ఎస్సీ గారిని ఉదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నాగేశ్వర గారిని 2 నిమిషాలు మాట్లాడుతూ కోరుతూ ఇక్కడ వెంకట బాగా డివైడ్ చేస్తూ ఉన్నాడు. పులివేల కృష్ణ గారు మాట్లాడతారు. వారికి కూడా అవకాశం ఉంటుంది. ఎవరైతే మాట్లాడదలుచుకున్నారో వాళ్ళందరికీ అవకాశం ఉంటుంది. కేవలం 2 నిమిషాలు మనం తీసుకోవాలి. దయచేసి అందరూ కూడా భోజనం చేయాలి, అందరూ కూడా కూర్చుని భోజనం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. వేదిక మీద పెద్దలు కూర్చుంటేనే మిగతా వాళ్ళు క్రమశిక్షణతో ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ తప్పుడు నాగేశ్వరపై మాట్లాడుతూ కోరుతా ఉన్నాం.